హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్, అందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు. ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఈ పెసరట్లు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. గ్రీన్ గ్రామ్ అంటారండి. ఇక్కడ నేను పెసలు తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే పెసలు తీసుకున్నానో అదే గ్లాస్కి హాఫ్ క్వాంటిటీ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక 8 hours to 10 hours నానబెట్టాను. పెసలు బియ్యం ఈ విధంగా నానాలి. చూడండి, ఈ విధంగా నానిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు శుభ్రపరచుకోవాలి. వాటర్తో 2 లేక 3 సార్లు ఈ విధంగా కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, అల్లం ముక్క, ఇంకా 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు వీటిని ఈ అల్లాన్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవడం వల్ల మిక్సీలో చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం ఓ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పెసల్ని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పెసలంతటిని మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో తగినంత ఉప్పు, కాస్తంత పసుపు, ఇంకా తగినంత నీళ్లు వేసుకొని, మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకూడదండి, పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోవడం వల్ల పెసరట్టు అనేది మనకి బాగా రాదు. కావాల్సినంత క్వాంటిటీ చూసుకుంటూ కొంచెంగా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందుకు కావాల్సిన ఉల్లిపాయలు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరట్టుకి ఆనియన్స్ అనేవి మనకి జాగ్రత్తగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు పెసరట్టు అనేది బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది. దీని మీద కాస్తంత ఆయిల్ వేసుకొని ఆనియన్తో మనం ఈ ఆయిల్ని ప్యాన్ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్తో మనం స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి దోశ అయినా పెసరట్టు అయినా మనకి ఈవెన్గా పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కాస్తంత నీళ్లు దీని మీద జల్లుకోవాలి. ఈ పైన కాస్త నీటి చుక్కలు ఉన్నట్టయితే బట్టతో తుడుచుకుంటే మనకి ఇప్పుడు పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి ఎంత ఫైన్గా స్ప్రెడ్ అవుతుందో. పెసరట్టుని మనం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, మరి మందంగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని దీని మీద వేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకా స్పైసీ తినాలనుకుంటే. కానీ ఆల్రెడీ నేను ఇందులో తగినంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేశాను కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు అనేది అవసరం లేదు. ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలి. పెసరట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇందులో కాస్తంత జీలకర్ర ఫైనల్గా వేసుకుంటున్నాను. లైట్గా జీలకర్రని నేను స్ప్రెడ్ చేస్తున్నాను. మనం అట్ల కడతో ఆనియన్స్ని ప్రెస్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఊడకుండా ఉంటాయి. ఫైనల్గా అంచులు అనేవి చూడండి, ఇప్పుడు దాని మట్టుకు అదే మనకి అంచులు అనేవి ఊడాయి. ఇప్పుడు ఫైనల్గా మనం పెసరట్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి, రెండో పక్క మనం ఎక్కువసేపు మనం కాల్చకూడదు, ఎందుకంటే దానివల్ల ఆనియన్స్ మాడిపోతాయి. కాబట్టి ఒక సైడ్ ఎక్కువగా మనం రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. అదేవిధంగా మిగిలిన పెసరట్లన్నీ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సులువుగా ఈజీగా ఈ పెసరట్లు అనేవి మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈ హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్లన్నీ మనం ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ వేసుకొని అదే పద్ధతిలో మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు పెసరట్లు. తప్పకుండా మీరు కూడా ఇదే విధానంలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.
పెసరట్లు పెసలతో చాలా చాలా బాగుంటుంది. పెసలు కూడా మనకి ఎంతో హెల్దీ ఆరోగ్యం కాబట్టి తప్పకుండా 1:2 రేషియోలో పెసలు బియ్యం తీసుకొని ఇదే విధంలో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేయండి. ఇంకా మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా తెలియపరచండి. చూడండి, మనం పెసరట్టు తీసినట్టయితే ఎంత పల్చగా వచ్చిందో, చాలా క్రిస్పీగా చాలా పల్చగా వచ్చింది పెసరట్టు. తప్పకుండా మీరు ట్రై చేసి మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.